కన్నీళ్లతో దేవుణ్ణి అడగరు, దేవుని దగ్గర ఏం చేయరు, ప్రార్థన చేయరు. హిజ్కియా అయితే ఏం చేస్తూ వచ్చినాడు, కన్నీళ్లు గారుస్తూ వచ్చినాడంట. బైబిల్లో అనేక మంది కన్నీళ్లు కార్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసా అండి మీకు? బైబిల్లో అనేక మంది కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినారు. ఉదాహరణకి హన్నా ప్రార్థన చేసింది, కన్నీళ్లు కారుస్తూ వచ్చింది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఎజ్రా ఏం చేశాడంట, కన్నీళ్లు కారుస్తూ వచ్చినాడంట. ఎజ్రా ఏడ్చుచు అని రాయబడింది. భక్తులైనటువంటి వారికి ఏడ్చేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి కదండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే, నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి కూర్చుండి ఏడ్చి అని రాయబడింది. భక్తులైనటువంటి వారు మరి కీర్తనకారుడు 6వ కీర్తన 6వ వచనంలో ఏం రాయబడిందంటే, తను కన్నీళ్ల చేత పరుపు కొట్టుకుని పోతుందంట. భక్తులైనటువంటి వారికి కన్నీటి ప్రార్థన అవసరం అనమాట. 6వ కీర్తన 6వ వచనంలో అంటాడు, దావీదు అంటాడు, నా పరుపు కన్నీళ్ల చేత కొట్టుకుని పోతుంది. అంటే పరుపు కొట్టుకుపోయేంత ఎంత కన్నీళ్ళు వస్తే పరుపు కొట్టుకుని పోద్ది అంటే, పరుపు కొట్టుకుపోదు కానీ తనకున్నటువంటి బాధలన్నీ కూడా కన్నీళ్లతో కొట్టుకుని పోతాయి అన్నమాట కదండి. 56వ కీర్తన మరి కన్నీళ్ళు ఊరుకునే పోతాయి అంటే, 56వ కీర్తన 8వ వచనంలో నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాసి ఉంచావు అంటాడు. ఈ కన్నీళ్లు పోవంటండి. ఈ కన్నీళ్లు తన యొక్క బుడ్డిలో దేవుడు ఏం చేస్తాడు, దాసి ఉంచాడంట కదండి. అందుకని 30వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నా దుఃఖమును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు అంటాడు. మన కన్నీటిని ఏం చేయాలంటే, దేవుడు కన్నీటిని తన దుఃఖాన్ని దేవుడు నాట్యంగా చేసినాడంట. కాబట్టి కన్నీళ్లు గార్చేటువంటి మనస్తత్వాన్ని నీవు నేను మనం కలిగి ఉండాలి. మనం బాగా తెలుసు 125వ కీర్తన 8వ వచనంలో ఏం రాయబడిందంటే, కన్నీళ్లు విడిచుచు ఇత్తివాడు సంతోష గానములతో ఏం చేస్తాడంట, పంట కోస్తాడంట అండి. కాబట్టి ప్రార్థనలో కన్నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దుఃఖించేటువంటి అనుభవాన్ని నీవునే మనం కలిగి ఉండాలి. యేసుప్రభువు వారి గురించి కూడా రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన లాజరు విషయమై ఏడుస్తూ వచ్చినాడు. యేసు కన్నీళ్ళు ఇడిచినని రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనమును మనం చదువుకున్నట్లయితే ఆయన కన్నీళ్లు గార్చినట్లుగా బైబిల్లో రాయబడింది. లూకా సువార్తలో మరి 19వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే ఆయన కన్నీళ్లు గార్చినట్లుగా రాయబడింది. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కన్నీళ్ళే సమస్తమైనటువంటి వాటికి ఏం చేస్తాయి, విడుదల తీసుకుని వస్తుంది అనమాట. ఎందుకంటే దేవుడు కన్నీటిని చూసి దాటిపోయాడు. ఆ కన్నీళ్ళు పశ్చాత్తాపంతో కూడినటువంటి వాటిని అనుభవాన్ని కలిగి ఉండాలన్నమాట. అందుకే యేసుప్రభువు వారు ఏమంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట, ఓదార్చబడతారంట. కాబట్టి దుఃఖపరచబడాలి, వేడవాలి. ప్రభు సన్నిధిలో మనకున్న కష్టాల నిమిత్తమై, మనకున్న ఇబ్బందుల నిమిత్తమై మనం ఏం చేయాలంటే, మనం ఏడ్చి ప్రార్థన చేసే వారంగా నీవునే మనం కలిగి ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? అలాంటి అనుభవంలో మనం కలిగి ఉండాలి కదండి. మరి యేసుప్రభువు వారు ఏమన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడవండి, నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం కదా. కాబట్టి దేవుని యొక్క దుఃఖము అది ఏం చేస్తుందంటే ఎంతో ఆనందాన్ని తీసుకుని వస్తుంది అనమాట. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు కాబట్టి మనం ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందంటే. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. హిజ్కియా ఏం ప్రార్థన చేశాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. హిజ్కియా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అనేక మంది దేవుని వాక్యంలో ఉన్నారు, అనేక మంది వారు ప్రార్థన చేసినట్లుగా కన్నీళ్ళ అనుభవాన్ని, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు దాన్ని తోసివేయలేదు. ఎవరైతే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు బైబిల్లో.